యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా చోటుపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన యాత్ర కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల దీనావస్థలను తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలును వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని రకాల ధాన్యానికి బోనస్ అని చెప్పి అధికారులకు వచ్చాక సన్న వడ్లకే బోనస్ అని చెప్తాను. ఆ సన్న వడ్లు కూడా ఇవాళ మార్కెట్ యార్డ్లకు వచ్చి నెలలు గడుస్తున్నా బోనస్ ఇచ్చిన పాపన లేదు, కొనుగోలు చేసే దుస్థితి లేదు. తెలంగాణ ప్రాంతంలో రైతులు అత్యధికంగా దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తున్న విషయం తెలిసి ఏ రకంగా సన్న వడ్లకు ఇస్తామని చెప్పి మాట మార్చి మోసం చేస్తుంది. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి రైతుల పట్ల నీకు మమకారం ఉంటే ఈ కొనుగోలు కేంద్రాలు లేదా కల్లాలకు వచ్చి రైతుల ఇబ్బందులు తెలుసుకోవాలి. మీ మంత్రులను పురమాయించండి, వాళ్ళ కల్లాల చూస్తాండి. 2014లో మీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు బాంధవుడు